హాయ్ గాయస్, ముందుగా అందరికీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. మన ఛానల్ టిక్టాక్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు మనం థర్డ్ క్లాస్లో ఉన్నాము, డే 3 క్లాస్లో. ఆల్రెడీ మనం డే 2 క్లాస్లో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసినాం. అవేంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. డెఫినేషన్, పైథాన్ డెఫినేషన్ అండ్ పైథాన్ హిస్టరీ and why is most Python is popular and was developed by Python, and advantages or features and disadvantages or limitations and applications, and those are the topics are covered extra day, right? Today వచ్చేసరికి మనకి పైథాన్ టాపిక్స్లో డే 3కి వచ్చేసరికి పైథాన్ ఇన్స్టాలేషను అండ్ హౌ టు ఇన్స్టాల్ పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి మనం చూద్దాము. ఓకేనా? పైథాన్ ఎడిటర్స్, అంటే పైథాన్ని మన సాఫ్ట్వేర్స్లో ఏ టైప్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటాయి మనం చూద్దాము. అండ్ ఇండెంటేషన్ అంటే ఏంటి, ఎలా ఇండెంటేషన్ అనేది మస్ట్ షుడా కాదా అనేది ఇంపార్టెంట్. అండ్ సింటాక్స్, పైథాన్ కోడ్ ఎలా రాస్తాం అనేది మనకి ఇంపార్టెంట్. సో చూద్దాం. ఫస్ట్ పైథాన్లో ఈరోజు ఇన్స్టాలేషన్ చూద్దాం. ప్రజెంట్ మన సిస్టంలో పైథాన్ ఉందా లేదని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి పైథాన్ అని సెర్చ్ చేయండి. ఇలా పైథాన్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది పైథాన్ అని. యాస్, పైథాన్ అనేది ఇక్కడ ఉంది, కనిపిస్తుందా? ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. యాస్, పైథాన్ అనేది ఉంది. ఇది ఐడిఎల్ఈ సాఫ్ట్వేర్, ఐడిఎల్ఈ ఎడిటర్. ఓకేనా? ఇప్పుడు మనం నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని నేను అన్ఇన్స్టాల్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక ప్రోగ్రామ్ని, ఒక సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళాలి. అండ్ దెన్ ఆఫ్టర్ యూ కెన్ చూస్ ప్రోగ్రామ్స్, అండ్ దెన్ ఆఫ్టర్ చూస్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మన సిస్టమ్ యొక్క సాఫ్ట్వేర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం వద్దు అనుకుంటే అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. మన పైథాన్ అనేది ఎక్కడుంది చూడండి. పీతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లేదు. సో ఇక్కడ లేనప్పుడు మనకు ఎక్కడ ఉంటుంది అంటే మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్. అక్కడి నుంచి కూడా యాప్ స్టోర్లో, మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఇదొక వే. మనం దాన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి? అప్పుడు అన్ఇన్స్టాల్. ఎస్, అన్ఇన్స్టాల్ చూడండి. బీయింగ్ అన్ఇన్స్టాల్ కంప్లీటెడ్. చెక్ చేయండి మళ్ళీ. చెక్ చేద్దామా? మళ్ళీ చెక్ చేద్దాం. ఇన్స్టాల్ పెట్టేసి చూడండి, కనిపిస్తుందా? లేదు, అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ నుంచి డౌన్లోడ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం గూగుల్కి వెళ్ళి, గూగుల్లో పైథాన్, ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. నెక్స్ట్ పైథాన్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. డౌన్లోడ్స్లో విండోస్ వర్షన్, ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేయండి. దాంట్లో మనకి లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి 3.12.5 లేటెస్ట్ వర్షన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ఏ వర్షన్ కావాలో, మనం ఏ వర్షన్, స్టాండర్డ్ వర్షన్ 3.10 ఉంది, 3.6.6 కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, 3.6.6 June 12, 2018లో ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అవుతా ఉంది, ప్రోగ్రెస్. డౌన్లోడ్. దాని డౌన్లోడ్ అయిందని డైరెక్ట్గా ఓపెన్ చేయండి, రన్ చేయండి. స్టెప్స్ అడుగుతుంది. యాడ్ టు పాత్ ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తేనే పాత్ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్స్టాల్. ఎస్ అడుగుతుంది, యూ వాంట్ టు యాప్ దిస్ ఎలో ఆర్ నాట్. ఎస్ ఎలో చేయండి.
చూడండి ఇన్స్టాల్ అవుతుంది, లైబ్రరీస్, ప్యాకేజెస్, మాడ్యూల్స్ అన్నీ, ఎవ్రీథింగ్ అన్నీ ఇంక్లూడ్ అవుతుంది, అన్నీ డౌన్లోడ్ అవుతున్నాయి, సెటప్ అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేసేది ఏంటంటే ఐడిఎల్ఈ అనే సాఫ్ట్వేర్ మనకి పైథాన్ పిఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ వాడు, పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనేవాడు ఫ్రీగా చూడండి, ఈ వెబ్సైట్ పిఎస్ఎఫ్ ఫ్రీగా మనకు అన్నీ ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్కరూ కోడ్ అనేది యూజ్ చేయాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, కానీ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ చేశాడు. ఈ పిఎస్ఎఫ్ పైథాన్ సాఫ్ట్వేర్ అండ్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ వాడు మనకి పైథాన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాడు. మాడ్యూల్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా, ఇప్పుడు డౌన్లోడ్ అయిందిగా, అవుతుంది, ఇన్స్టాల్ అయింది. సెటప్ ఆఫ్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. ఇప్పుడు చెక్ చేసుకోవాలి మన సిస్టంలో పైథాన్ ఉందా లేదా. ఎంటర్ సెర్చ్ బార్లో పైథాన్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు పైథాన్ కనిపిస్తుందా, చూడండి 3.6. ఇదిగో దీన్ని ఓపెన్ చేయండి. దీని ఐడిఎల్ఈ అంట. మనకి డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి, ఇదొకటి సాఫ్ట్వేర్ ఐడిఎల్ఈ. దీన్ని షెల్ మోడ్ అంటాం. షెల్ మోడ్ ఆర్ ఇంటరాక్టివ్ ఇంటర్ప్రిటర్ మోడ్, కమాండ్ ప్రాంప్ట్ మోడ్లో. ఇట్స్ లుక్ లైక్ ఏ కమాండ్ ప్రాంప్ట్ మోడ్. దీన్ని ఏమంటారంటే షెల్ మోడ్. దీంట్లో ఏంటంటే కోడ్ అనేది డైరెక్ట్గా సేవ్ చేయలేము, ఎడిట్ చేయలేము, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్, టెస్టింగ్ పర్పస్ కోసం వాడతాం. ఏం చేస్తాం, టెస్టింగ్ పర్పస్ కోసం వాడతాం కోడ్. దీన్ని మళ్ళీ సేవ్ చేయలేము, జస్ట్ ఎడిట్ చేయలేకపోతున్నాం, సేవ్ చేయలేము. సో జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం దీన్ని షెల్ మోడ్ అంట. ఇది పైథాన్ ప్రోగ్రామ్ని 2 waysలో రన్ చేయొచ్చు. అది ఒకటి షెల్ మోడ్, ఇంకొకటి ఫైల్ మోడ్. ఇక్కడ ఫైల్లో మనం కోడ్ రాసి సేవ్ చేసి, చూడండి ఇది ఫైల్ మోడ్, సేవ్ చేసి hi.py రన్. చూడండి అవుట్పుట్ ఎక్కడ కనిపిస్తుంది, షెల్ మోడ్లో కనిపిస్తుంది. అంటే మీరు ఫైల్ మోడ్లో సేవ్ చేసి షెల్ మోడ్లో రన్ చేయొచ్చు, అంటే అవుట్పుట్ డిస్ప్లే అయ్యేది షెల్ మోడ్. ఓకేనా, చూడండి అబ్జర్వ్ చేస్తారా. ఓకే, ఇట్స్ గుడ్. నెక్స్ట్, ఇది మనకి పైథాన్లో ఇన్స్టాలేషన్ చూసాము. ఓకేరా, ఇన్స్టాలేషన్ ఐడిఎల్ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాము, పైథాన్ సాఫ్ట్వేర్ని. దాంట్లో మనకి 2 ways ఉంటాయి పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి. ఒకటి షెల్ మోడు, సెకండ్ది ఫైల్ మోడు. ఒకటేమో షెల్ మోడు, రెండు ఫైల్ మోడు. నెక్స్ట్ వచ్చేసరికి ఎడిటర్స్ అనేవి ఏమేమి టైప్స్ ఉన్నాయి. ఎడిటర్స్ వాట్ ఆర్ ద ఎడిటర్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ ఏంటి అంటే ఐడిఎల్ఈ. ఇందాక మీరు చూస్తారు కదా, అది ఐడిఎల్ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. బేసిక్గా అది వాడతారు స్టార్టింగ్ బేసిక్ నేర్చుకునే వాళ్ళకి. నెక్స్ట్ ఏమంటారంటే విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్, ప్రాజెక్ట్ లెవెల్లో ఇది ఎక్కువ వాడతారు. నెక్స్ట్ పైచామ్స్ కమ్యూనిటీ వర్షన్. 4th జూపిటర్ నోట్బుక్. జూపిటర్ ఐడిఎల్ఈ, విఎస్ కోడ్, పైచామ్ కమ్యూనిటీ వర్షన్, జూపిటర్ నోట్బుక్. నెక్స్ట్ వచ్చేసరికి ధోని, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, చెప్పుకుంటూ పోతే మెయిన్గా మనం ఎక్కువ వాడేది స్పైడర్ కూడా వాడతారు. స్పైడర్ డేటా సైన్స్కి వాడతారు. ఐడిఎల్ఈ, విఎస్ కోడ్, పైచామ్ కమ్యూనిటీ వర్షన్, జూపిటర్ నోట్బుక్, ధోని, స్పైడర్. ఓకేనా, ఇవి వచ్చేసరికి ఎడిటర్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫీచర్, ఒక్కొక్క దానికి వాడతారు. ఐడియల్లీ బేసిక్గా వాడతారు. పైచామ్స్ అయితే డెవలపింగ్ సైడ్ వాడతారు, వెబ్ డెవలప్మెంట్కి ఎక్కువ. విఎస్ కోడ్ కూడా డెవలపింగ్ వాడతారు, ప్లస్ బిగ్ డేటా రిలేటెడ్కి వాడతారు. జూపిటర్ నోట్బుక్ అయితే డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వాడతారు.
తోని తోని కూడా సేమ్ స్పైడర్ అయితే డేటా సైన్స్కి వాడతారు. అలాగా ప్రతి ఎడిటర్కి డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకేనా, ఇదే వాడాలి అదే వాడాలని లేదు, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కరు ఒక్కొక్క డొమైన్కి ఒక్కొక్కటి వాడతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇండెంటేషన్. ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండెంటేషన్? ఇండెంటేషన్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్. ఇండెంటేషన్ మీన్స్ ఇట్ రిఫర్స్ ద స్పేస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లైన్. అంటే ఏంటంటే స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది స్టార్టింగ్లో, స్పేసెస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ కోడ్ లైన్. స్పేస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ కోడ్ లైన్. సపోజ్ ఈ ప్రోగ్రామ్ చూద్దాం మనం. స్మాల్ ఎగ్జాంపుల్. ఇండెంటేషన్ అంటే స్పేస్ ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తున్నా. చూడండి, ఎర్రర్ వచ్చింది, ఇండెంటేషన్ బ్లాక్ ఎర్రర్. ఎందుకు అంటే ఇండెంటేషన్ అంటే స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. 2 లైన్స్ ఆఫ్ స్పేస్, స్టార్టింగ్లో 2 లైన్స్ ఆఫ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తే ఇండెంటేషన్ అనేది, అంటే ఇక్కడ పైథాన్ మస్ట్ షుడ్ బి ఫాలోస్ ఇండెంటేషన్. మీకు ఒకవేళ తెలియదు అనుకోండి, బ్యాక్ స్పేస్ ఇచ్చి చివరికి వచ్చి ఎంటర్ కొట్టండి. చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా వేయడం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు చూడండి, అంటే నీకు 100,000 లైన్స్ ఉన్నాయి, అన్నీ జిగ్జాగ్ ఉంటే అర్థం కాదు. ఇలా స్పేస్ ఉన్నాయి అనుకోండి, సో మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఓహో ఈ సంబంధించిన కోడ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇండెంటేషన్ యూజ్ టు రీడబిలిటీ, యూజర్ రీడబిలిటీ. అండర్స్టాండ్? అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ని రిప్రజెంట్ చేయడం కోసం, ఎక్కువ క్లోడ్ ఉందనుకో దాన్ని మనం రిప్రజెంట్ చేయడం కోసం ఇండెంటేషన్ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఇండెంటేషన్ పైథాన్ మస్ట్ షుడ్ బి ఫాలోస్ ఇండెంటేషన్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇండెంటేషన్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది పైథాన్. ఈ పాయింట్ మీరు కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఇండెంటేషన్ అంటే టు ప్రొవైడ్ స్పేస్ beginning of code. Okay, స్పేస్ని ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే బ్లాక్ ఆఫ్ కోడ్ని, అంటే ఎక్కువ కోడ్ ఉన్నప్పుడు దాన్ని ఇండికేట్ చేయడం కోసం మనం ఇండెంటేషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, పైథాన్ సింటాక్స్ ఎలా రాస్తాం? మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడైతే మనం ఎలా రాస్తామంటే ప్రింట్ ఫంక్షన్ వాడతాం. ఏదైనా ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ ఫంక్షన్ వాడతాం. హలో, ఐ యామ్ టిక్టాక్. సేవ్ చేయడం, రన్ చేయడం. చూడండి అవుట్పుట్ వచ్చిందా? ఇది అంటే సింటాక్స్. అంటే ఇక్కడ మనం ప్రింట్ చేయడానికి ప్రింట్ అనే ఫంక్షన్ వాడతాం. సీలో అయితే printf వాడతాం. సీలో అయితే మనకేముంటుంది, యాజ్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఫంక్షన్, తర్వాత printf scanf అని చాలా ఉంటాయి. అక్కడ కోడ్ లెంత్ ఉంటుంది. జావాలో తీసుకున్నా కానీ మీకు చాలా లెంత్ ఉంటుంది. బట్ పైథాన్లో వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. సింటాక్స్ అనేది చాలా ఈజీ, చాలా లెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్రోగ్రామర్స్, ఎక్కువ మంది యూజర్స్ పైథాన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా పైథాన్ని అంటే మైగ్రేట్ అవుతున్నాయి. అప్లికేషన్స్ కూడా మైగ్రేట్ అవుతున్నాయి. ప్రతి దాంట్లో ఎవ్రీ అప్లికేషన్స్లో పైథాన్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. సో మనకి పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఏమే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం? ఇన్స్టాలేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి, ఈ ఐడియల్ ఇన్స్టాల్ చేసిన దాంట్లో పైథాన్ ప్రోగ్రామ్ని హౌ మెనీ వేస్లో రన్ చేయొచ్చు, షెల్ మోడ్, ఫైల్ మోడ్. నెక్స్ట్ ఫర్దర్గా మీకు కావాలంటే ఇవి కూడా నేను చెప్తాను. పైథాన్ గ్రూప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక వీడియోని. నెక్స్ట్, ఇండెంటేషన్ మస్ట్ షుడ్ బి ఫాలోస్ పైథాన్ ఇండికేట్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఎక్కువ కోడ్ని మనం రిప్రజెంటేషన్ కోసం ఇండెంటేషన్ని యూజ్ చేస్తాము. సింటాక్స్ అంటే మనకి ఇక్కడ మెయిన్గా 3 ఫంక్షన్స్ ఉంటాయి. ప్రింట్ ఫంక్షను, టైప్ ఫంక్షను, ఐడి ఫంక్షను. ప్రింట్ ఫంక్షన్ ఎందుకంటే టు ప్రింట్ ద స్టేట్మెంట్, ప్రింట్ ద అవుట్పుట్. టైప్ ఫంక్షన్ టు గెట్ ద
Print the statements. Print the statements or output anything. You have to use print function to get the data type of variable value. To get the data type by using get type function. To get the data type by using type. To get the address. To get the address of variable or value. Okay. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. షెల్లోకి వెళ్దాం. చూడండి, ఏ ఈక్వల్ టు 2 తీసుకుని, ఏ అనేది వేరియబుల్. నేను ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఫంక్షన్ యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. టైప్ డేటా టైప్ని గెట్ చేయాలంటే టైప్ ఫంక్షన్, టైప్ ఆఫ్ వేరియబుల్ని. అడ్రస్ గెట్ చేయాలంటే ఐడి ఆఫ్ ఏ. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ 3 ఇంపార్టెంట్. వీటి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటాను. ఇన్బిల్ట్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసినా మనం యూజ్ చేస్తాం. ఈ పైథాన్ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 2 ఇచ్చాను, నేను ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాను. ఏమైంది? లేటెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. అంటే కోడ్ అనేది ఏమవుతుంది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ అనేది ఏమైతే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్గా మనం చూసాం, నేను ఒకటి చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పాను. ఏ ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3, ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి. బి చూడండి, ఇక్కడ మీకు అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. ఏమైంది ఇక్కడ? ఏమైంది చూడండి, బి ఈజ్ నాట్ డిఫైన్ అని వచ్చింది. ఎందుకంటే బి అనేది మనం డిఫైన్ చేయలేదు. సో ఇక్కడ మనం బి ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ లైన్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ లైన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఆగిపోయింది, నెక్స్ట్ లైన్ ప్రింట్ అవ్వలేదు. అదే ప్రింట్ సి తీసుకెళ్ళి ముందు పెడితే, సి అనేది మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం. రన్ చేయండి, చూడండి, ఏ సి ప్రింట్ అయినాయి, బి ప్రింట్ అవ్వలేదు. ఇందాక చూడండి, ఓన్లీ ఏ ఒకటే ప్రింట్ అయింది, బి ప్రింట్ అవ్వలేదు. బి అక్కడ ఎర్రర్ ఉంది, డిఫైన్ చేయలేదు. సో అంటే ఇక్కడ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ అనేది లైన్ బై లైన్ చెక్ అవుతుంది. దీన్నే మనం ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటాం. ఏమంటాం? ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఓకేనా? వాట్ ఇట్? యా. ఇప్పుడు మనం ఏంటంటే, ఇది మెయిన్ బేసిక్స్ అండి. తర్వాత ఏంటంటే మనకి మెయిన్ కాన్సెప్ట్స్ తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఇవి ఇంతవరకు ఈరోజు. గాయ్స్, క్లాస్ అయితే మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, పర్సనల్గా పింక్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ డైలీ నేను ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటానండి, పైథాన్ రిలేటెడ్ వీడియోస్. ఇంకా కొన్ని డేస్లో నేను వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మీకు కొన్ని హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కంపెనీలో ఎలా మేనేజ్ చేయాలి, కంపెనీ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయాలి, కొన్ని మేము టెక్నికల్ స్కిల్స్ కూడా, మేనేజింగ్ స్కిల్స్ కూడా మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. బిగ్ డేటా రిలేటెడ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా అప్లోడింగ్ వీడియోస్ డైలీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.